కథామంజరి ఏప్రిల్ 2024 శ్రావ్య సంచికకు స్వాగతం. దాంపత్య రహస్యం కథ. కలం శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు. గళం భువనపల్లి రంగనాథం. రవిచంద్రకి 32 ఏళ్లు, కావ్యకి 30 ఏళ్లు. ప్రతి శని ఆదివారాలు వాళ్ళకి ఓ హనీమూన్లా ఉంది. మంచి యవ్వన ప్రాయం. ఇద్దరికీ కోరికలు ఎక్కువే. వాటిని తీర్చుకుంటున్న కొద్దీ బావిలో ఊటల ఇంకా ఇంకా పుడుతూనే ఉన్నాయి. ఇద్దరిది ఒకటే ఆఫీసు, మంచి ఉద్యోగాలు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా గడిపారు. ఆకర్షణ ఏర్పడింది. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చాయి. ఇద్దరికీ ప్రేమ కలిగింది. మనసులు విప్పి మాట్లాడుకున్నారు. ఏ రహస్యాలు లేకుండా వీలున్నంత ఫ్రీగా ఒకళ్ళతో మరొకళ్ళు చెప్పుకున్నారు. తమ పెద్దలకి చెప్పారు. వాళ్ళు ఇష్టపడ్డారు. 6 నెలల్లో పెళ్లి నిశ్చయమైంది. కానీ ఈలోపు కావ్యకి ఓ సమస్య ఎదురైంది. అది విశిష్ట. విశిష్ట రవిచంద్ర వాళ్ళ టీం లీడర్. రవి కన్నా 2 ఏళ్లు పెద్ద. కావ్యకి స్నేహితురాలు. కావ్య ముందే రవిచంద్ర గురించి చాలా మోటుగా మాట్లాడేది. చాలా తెగింపు చొరవ విశిష్టకి. రవిచంద్ర జాంపడులా ఉంటాడని, కొరుక్కు తినేయాలని, బుల్లాంటి వాడని, అలాంటి మగాడు దొరికిన ఆడది లక్కీ అని, అలా ఎన్నెన్నో మాటలు. పైపెచ్చు రవి అని ఏకవచనంలో పిలిచేది. విశిష్టకి రవంటే పిచ్చని కావ్యకి తెలుసు. రవి అనాలే కానీ విశిష్ట దేనికైనా రెడీ. ఇంకా వీళ్ళ పెళ్లి నిశ్చయం అయ్యాక మనసును పీడిస్తున్న ఆ శంకని దూరం చేసుకోవాలనుకుంది కావ్య. దానికి సరైన మార్గం విశిష్టతో సూటిగా మాట్లాడటమే. అందుకే ఓ రోజు విశిష్టను విడిగా కలిసి తమ పెళ్లి నిశ్చయమైన సంగతి చెప్పింది. చెప్పి, నీకు రవీంద్ర అంటే పిచ్చి ఇష్టమని నాకు తెలుసు. నీకు గాని తనకు గాని ఉద్దేశం ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోండి. ఇప్పటికీ మించిపోలేదు. నేను తప్పుకుంటాను అంది. అది విని విశిష్ట నవ్వింది. బాలేదానివే. నేను పెళ్లి గిళ్ళి టైప్ కాదు, ఎంజాయింగ్ టైప్. రవిని గోకుదామని చూశా. చెయ్యేస్తే చాలు పారిపోయాడు. ఘోటక బ్రహ్మచారి. అందుకని అన్ని బెంగలు వదిలేసి హాయిగా పెళ్లి చేసుకో అంది. ఆ శంక కూడా తిరిపోవటంతో కావ్య హాయిగా పెళ్లి చేసుకుంది. తొలి రాత్రే ఇద్దరికీ తొలి అనుభవం అని తెలిసొచ్చిన అదనపు సంతోషం. తేటగా ఉన్న మనసులు, మురకలు వేస్తున్న వయస్సు, ఏ సమస్యలు లేని జీవితం. ఇష్టారాజ్యంగా ఉంది వాళ్ళిద్దరికీ. పరగడపని, మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి అని లేదు. తనివి తీరని శృంగారం. రవిచంద్రని విశిష్ట బుల్లాంటి మగాడు అనడం గుర్తుంచి నిజంగా అలాంటి వాడేనని తరచూ హాయిగా నవ్వుకుంటుంది కావ్య. ఓ మొగాడిలో అంత కోరిక అని ఆశ్చర్యం కూడా. దాని మీద వేళాకోళం ఆడితే రవి గర్వంగా సిగ్గుపడటం కూడా ఎన్నోసార్లు జరిగింది. వాళ్ల పడుచుదనం కోరికల బండి హుషారుగా సాగిపోతోంది. 6 నెలలు గడిచిపోయాయి. కావ్య నెల తప్పింది. ఇద్దరికీ అదో మురిపం. వేవిళ్ల వల్ల కొంత, ఒంట్లో నలత వల్ల కొంత. ఇదివరకంత ఉత్సాహంగా శృంగారంలో ఉండలేకపోతోంది కావ్య. సంసారం అన్నాక, దాంపత్యం అన్నాక ఇటువంటి తీయటి సమస్యలు మామూలే అని తెలియక కాదు. అయినా కావ్య మనసులో ఓ బెంగ తలెత్తింది. తను మామూలు మనిషై పూర్వపు మనిషిలా ఆరోగ్యంతో, ఉత్సాహంతో శృంగారంలో ఉండాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. అంతవరకు ఇంత కోరిక నిండిన రవిచంద్ర స్త్రీ సుఖానికి దూరంగా ఉండగలడా? ఖచ్చితంగా ఉండలేడు. అలా ఉండలేక ఏదో ఓ రోజు ఏ మత్తులోనో మోహంతోనో చిల్లర ఆడాళ్ల దగ్గరికి వెళ్ళి
తన కోరిక తీర్చుకుంటే, ఆ టైంలోనే ఏ రాపుడిని జబ్బు అంటుకుంటే ఇంకేమన్నా ఉందా? మొత్తం ఇద్దరి జీవితాలు పాడవుతాయి. అమ్మో, అలా జరగకూడదు. ఈ బెంగ పెద్దదై నిత్య మదనగా మారింది కావ్యకి. అది ఆమె మానసిక స్థితి మీదే కాక శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించింది. రోజు రోజుకి బాగా నీరసపడిపోతోంది. ఇలా కాదు, ఏదో దారి చూడాలని బాగా ఆలోచించింది కావ్య. అలా ఆలోచించిన కావ్యకి ఓ దారి దొరికింది. ఆ దారే విశిష్ట. ఆ ఆలోచన స్థిరపడిన వెంటనే వెళ్ళి విశిష్టని కలిసింది. కలిసి పరిస్థితి అంతా వివరంగా చెప్పి, ఏ భార్య కోరని కోరిక చెయ్యని సాహసం చేస్తున్నాను, నీ సహాయం కావాలి, కాదనకు అంది కావ్య. అలాగే, ఏమిటో చెప్పు అంది విశిష్ట. రవి సంగతి నీకు బాగా తెలుసు. తను పెద్ద కోరికలు పుట్ట. ఏడాది కాలం స్త్రీ సుఖం లేకుండా ఖచ్చితంగా ఉండలేడు. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేదని నాకు తెలుసు. ఇప్పుడు పెట్టుకోండి. రవితో సంబంధం పెట్టుకొని తన కోరికకు అడ్డుకట్టవై శారీరకంగా అతన్ని కాపాడు. ఏడాది పాటు నీదే భారం అంది. ఓ క్షణం గడవక ముందే, అలాగే, నాకేం అభ్యంతరం లేదు అంది విశిష్ట నవ్వుతూ. విశిష్ట వెంటనే అలా ఒప్పుకున్నందుకు కొంచెం ఉక్రోషం వచ్చింది కావ్యకి. అయినా అవసరం తమది అని మనసుకు సరిపెట్టుకుంది. ఓ ఉద్వేగ చర్య అయినా దాని వెనక భర్త మీద గొప్ప ప్రేమ ఉంది. అందుకే అలా చేయగలిగింది కావ్య. ఇంకా తర్వాతి అధ్యాయం. ఈ విషయం అంతా రవికి చెప్పాలి. ఏం కర్మో, ఓ భార్య అయ్యుండి భర్తని మరో ఆడదానితో గడపమని చెప్పవలసి రావటం ఎంత దురదృష్టం అనుకుంది. అయినా తప్పదు అని మళ్ళీ తనని తానే సర్ది చెప్పుకుంది కావ్య. ఆ రాత్రే దడదడలాడుతున్న మనసుతో రవిచంద్రకి చెప్పేసింది కావ్య. అంతా విన్నాడు రవి. విని కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కావ్య రెండు చేతులు తన చేతుల్లోకి ఎంతో ఆప్యాయంగా తీసుకున్నాడు. కావ్య, ఏ భార్య సిద్ధపడని పనికి సిద్ధపడ్డావు. అంతేకాదు, నువ్వే మాట్లాడి అంతా అరేంజ్ చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక్క విషయం మర్చిపోయావు కావ్య. భార్యాభర్తలంటే కేవలం కోరికలు, సరసాలు, సరదాలే కాదు, కలిసికట్టుగా సమస్యల్ని ఎదుర్కోవాలి. నాలో అపరిమితమైన కోరికతో పాటు అంతకు మించిన ఎంతో ఓర్పు ఉంది. ఒక్క ఏడాదే కాదు, అవసరమైతే ఎన్నాళ్ళైనా ఎప్పుడైనా పూర్తి బ్రహ్మచారిగా ఉండగలను, ఉంటాను. ఆ విషయంలో నీ బెంగలన్నీ తుడిచే. మనిద్దరం ఒకరికి మరొకరం అయితే మన మధ్యలో ఏ విశిష్టలు వద్దు, ఎంత మాత్రమూ అవసరం లేదు అన్నాడు. కావ్యకి కళ్ళమ్మట జలజల కన్నీళ్లొచ్చాయి. ఆమె మనసు గాలంత తేలికైపోయింది. తడి కళ్లతో, తేలికపడ్డ నిండు మనసుతో రవిని గట్టిగా కౌగిలించుకుంది. ఆ దంపతులిద్దరూ అలౌకిక ఆనందంలో మునిగిపోయారు. దాంపత్యం అంటే అదే. ఒకరి కోసం ఒకరు చూపించే అనురాగం, ఓర్పు దానికి గొప్ప పునాది. ఇలాంటి అద్భుత అనురాగం, సమస్థాయి ప్రేమ ఉంటే ఏ దాంపత్యం విడిపోదు, ఏ సంసారం విచ్ఛిన్నం కాదు. కావ్య రవిచంద్రలది అసామాన్య ప్రేమ. కథామంజరి ఏప్రిల్ 2024 శ్రావ్య సంచిక దాంపత్య రహస్యం. కథ కలం శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు, గళం భువనపల్లి రంగనాథం.